ఇప్పుడు ఈ అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి అనేది చెప్తా. మొట్టమొదట ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకం చేసేటప్పుడు అమ్మవారిని ఆజ్ఞాచక్రం దగ్గర కానీ నాభి దగ్గర కానీ ధ్యానించండి. ఎందుకంటే ఈ రెండు స్థానాలకి అమ్మవారి అధిదేవత. కృష్ణవర్ణాంతు వారాహీం మహిషస్థాం మహోదరీం వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీం దక్షిణే కరే ఖేటపాత్రాభయాన్ వామే సూకరాస్యాం భజామ్యహం. ఇప్పుడు స్తుతి 9 శ్లోకాలు ఉంటాయి. నమోస్తు దేవి వారాహి జయైకారస్వరూపిణి జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే జయక్రోడాస్తు వారాహి దేవి త్వాం చ నమామ్యహం జయ వారాహి విశ్వేశీ ముఖ్యవారాహి తే నమః ముఖ్యవారాహి వందే త్వాం అంధే అంధిని తే నమః సర్వదుష్టప్రదుష్టానాం వాక్స్తంభనకరీ నమః నమస్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిణి తే నమః రుంధే రుంధిని వందే త్వాం నమో దేవీ తు మోహిని స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః బాహ్వోస్తంభకరీ వందే చిత్తస్తంభిని తే నమః చక్షుస్తంభిని త్వాం ముఖ్యస్తంభిని తే నమో నమః జగత్స్తంభిని వందే త్వాం జిహ్వాస్తంభనకారిణి స్తంభనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనం శీఘ్రం వశ్యంచ కురుతే యోగ్నే వాచాత్మికే నమః ఠచతుష్టయ రూపే త్వాం శరణం సర్వదా భజే హుమాత్మికే ఫట్ రూపేణ జయ ఆద్యాననే శివే దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరీ నమస్తుభ్యం 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 నమో నమః కిం దుష్కరం త్వయి మనో విషయం గతాయాం కిం దుర్లభం త్వయి విధానువదర్చితాయాం కిం దుష్కరం త్వయి సకృత్స్మృతిమాగతాయాం కిం దుర్జయం త్వయి కృతస్తుతివాద పుంసాం. అది ఈ అమ్మవారిని స్తుతించే పద్ధతి.